చేస్తున్నామో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా దిస్ ఇస్ కోర్స్ గ్రెయిన్స్ దొడ్డు బియ్యం. అయితే మేము అబ్జర్వేషన్ ఏంటంటే 80 నుంచి 90% ఈ కోర్స్ గ్రెయిన్స్ ఈ దొడ్డు బియ్యము ప్రజలు కన్స్యూమ్ చేయడం లేదు. ఇవి డైవర్ట్ అయ్యి డైరెక్ట్ గా డీలర్ల నుంచి కొన్ని చోట్ల అదేవిధంగా లబ్ధిదారులు కూడా ఇది యూనో బ్లాక్ లో అమ్మేసుకోవడం. ఉదాహరణకి మీకు ఫిగర్స్ ఇవ్వాలంటే 40 రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉచితంగా ఇచ్చే ఈ కోర్స్ గ్రెయిన్స్ ఈ దొడ్డు బియ్యము ది బెనిఫిషరీస్ ఆర్ నాట్ కన్స్యూమింగ్ దెమ్ ఎ మెజారిటీ అండ్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ. ఇది అంటే కన్స్యూమ్ చేయకపోవడం, అమూల్యమైన ప్రజాధనం దుర్వినియోగం కావడం, అదేవిధంగా ఒక ఇల్లీగల్ వ్యాపారానికి మరి ఇట్ బికేమ్ ద ఫౌండేషన్. ఈ యొక్క సిస్టమ్ నుంచి మార్చడానికి నిజంగా సరే మనం తెలంగాణ రాష్ట్రంలో పేదలకి నిరుపేదలకి లోవర్ మిడిల్ క్లాస్కి నిజమైన ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత కల్పించాలనే ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేబినెట్ మంత్రులను చర్చించి ఈ మొత్తం సిస్టమ్ మార్చేసి 30 తారీఖున హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ఇది సుమారు 80 నుంచి 84% జనాభా, తెలంగాణలో ఉన్న 80 to 84% of the population will receive free fine rice. మరి దీనికి అనేక అడుగులుగా మేము ముందుకు వచ్చాం. ముందుగా ముఖ్యమంత్రి గారు సన్న వడ్లు కొనుగోలుకి 500 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చి దొడ్డు రకాలకి ఎంఎస్పి సుమారు 2300 రూపాయలు ఇస్తే దానికి 500 రూపాయలు అదనంగా పెట్టి మేము సన్న వడ్లను కొన్నాం. ఇప్పుడు ఆ సన్న వడ్లని మిల్లింగ్ చేయించి కస్టమ్ మిల్లింగ్ చేయించి అది ఈ సన్న బియ్యంని రేషన్లో ఇవ్వబోతున్నాం. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇంతకంటే బెటర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ వెరీ రేర్ ఇన్ దిస్ కంట్రీ. సంక్షేమ పథకాల్లో జనాభాలో ఎక్కువ పర్సెంటేజ్కి ఉపయోగపడే విధంగా ఇంతకంటే దేర్ కెనాట్ బి ఎ బెటర్ వెల్ఫేర్ స్కీమ్. There cannot be something which does more social justice. మరి రాష్ట్రంలో నలుమూలల మీరు ఎక్కడున్నా సరే మీరు ఈ సన్న బియ్యం మీరు ఎక్కడికి షిఫ్ట్ అయినా, మీరు ఉదాహరణకి చాలా మంది హైదరాబాద్ లో ఉంటారు, మీ రేషన్ కార్డు మీ ఊర్లో ఉంటుంది, మీకు కూడా మీరు ఎక్కడుంటే అక్కడ ఈ రేషన్ బియ్యం డ్రా చేసే విధంగా సిస్టమ్ కూడా మరి ముందుకు తీసుకుపోతున్నాము. అదేవిధంగా చాలా కాలం నుంచి నిరుపేదలు ఎంతో వెయిట్ చేస్తున్నా, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రేషన్ కార్డు విషయంలో కూడా, అంటే రేషన్ కార్డు 2 రకాలు. ఒకటి ఉన్న రేషన్ కార్డుకి ఫ్యామిలీ మెంబర్స్ ని యాడ్ చేయడం, రెండోది కొత్త రేషన్ కార్డులు. ఇది ఎవరేమన్నా ఇది నిస్సందేహం ఇది గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది. వాళ్ళు ఏదో అంకెలు ఇస్తారు, మేము 2 లక్షలు ఇచ్చాం 3 లక్షలు ఇచ్చాం అంటే అవన్నీ కూడా బై ఎలక్షన్స్ టైం ఇచ్చినవి. కానీ రాష్ట్రంలో ఎప్పుడు కూడా టోటలీ ఓపెన్ అప్, అంటే ఎంతమందికి కొత్త ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, అదేవిధంగా ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా సాచ్యురేషన్ మోడ్లో మేము ఇప్పుడు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నాము. అదేవిధంగా ఈ రేషన్ కార్డు ఒక ఐడెంటిటీ, ఒక సెక్యూరిటీ.
అనే విధంగా కూడా నిరుపేదలకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడింది. ఇప్పుడు కొంతకాలం నుంచి రేషన్ కార్డ్స్ ఇచ్చే ప్రక్రియ, ఇచ్చే పాలసీ కూడా లేదు. నౌ మేము ఇప్పుడు కొత్త ఫిజికల్ రేషన్ కార్డ్ ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము. బీపీఎల్ కుటుంబాలకి ట్రై కలర్ కార్డ్, 3 రంగుల కార్డు, మరి ఏపీఎల్ కుటుంబాలకి అంటే అబోవ్ పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కలర్ కార్డు డిజైన్ చేసి ప్రింట్కి ఇవ్వడం జరిగింది. మరి అవి వస్తూనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు కార్డు ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం 1 ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది. దయచేసి ఇది మీరు గమనించాలి. మీరందరూ చాలా చైతన్యవంతులు. 84% జనాభాకి కడుపు నిండా తినే మంచి రకం ఆహార ధాన్యాలు ఇవ్వడం సొసైటీలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా మరి ఈ స్కీమ్ కి అంత పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం ఒక్క నిమిషంలో చెప్పి నేను అది మానేస్తాను. అప్రాక్సిమేట్ గా అటు ఇటుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 89,73,708 కార్డులు ఉన్నాయి. సరే, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కొన్ని కార్డ్స్ డిలీట్ అయినాయి, కొన్ని కార్డ్స్ యాడ్ అయ్యాయి. ఇది బై ఎలక్షన్ లోనే. ఏనాడు కూడా వాళ్ళు టోటల్ గా ఓపెన్ అప్ చేయలేదు. టోటల్ నెట్ ఆన్ నెట్ అంటే డిలీటెడ్ కార్డ్స్ తీసేసి కొత్త కార్డ్స్ ఇష్యూ తీసుకుంటే టోటల్ 10 ఏళ్లలో వాళ్ళు 49,479 కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది. ఇన్ 10 years మేము 10 months లో దీనికి 10 రెట్లు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. సరే, అది ఒక విషయం అయితే మీకు అసలు ఇంకొకటి, వాళ్ళ హయాంలో కొత్త మెంబర్స్, ఫ్యామిలీలో కొత్త మెంబర్స్ రేషన్ కార్డులో చేర్చడానికి దరఖాస్తులు కూడా అది అప్పుడు మీ సేవా సెంటర్లో అప్లికేషన్ చేసుకోమని చెప్పిండ్రు. అవి కూడా మేము పరిశీలన తీసుకుంటున్నాం. అప్పుడు గత ప్రభుత్వం ఇవ్వలేదు, మేమే పరిశీలన తీసుకుంటున్నాము. లుకింగ్ వెరీ సీరియస్ రాహుల్. ఓకే, దెన్ ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఆర్ is 90 lakhs. Total number of beneficiaries is 2.85 crores. మీరు కొంచెం జరిగితే ఆ ఫిగర్స్ ఉన్నాయి బ్రదర్. అక్కడ మీరు కెమెరా ఆన్ పెట్టుకొని జరగదండి. మీరు అటు ఇటు తొక్కినా పోయిందిగా. ఓకే, total number of food security cards is 90 lakhs. Total number of beneficiaries 2.85 crores.